గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మన్మోహన్ సింగ్ గారి గురించి తెలుసుకుందాం. ప్రధాని 2004-09లో యూపీఏ 1లో 13 రాష్ట్రాల కూటమి అంటే ప్రధాని అయ్యాడు. 2009-14లో మే 2 వరకు 17 రాష్ట్రాల 17 పార్టీలకు సంబంధించిన కూటమికి అధ్యక్షుడు. నెహ్రూ గారి తర్వాత రెండవ ప్రధాని, అంటే ఎట్ ఏ టైం 2 సార్లు ఒకదాని తర్వాత ఒకటి. రాజ్యసభలో అంటే రాజ్యసభలో ఉండి ప్రధాని అయిన 4వ వ్యక్తి. ఆక్స్ఫర్డ్ నుంచి తనకు డాక్టరేట్ ఉంది. నినాదం వచ్చేసి రోజ్గార్ బనావో. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు మదన్ మోహన్ పుంచి కమిషన్ 2007లో వేయడం జరిగింది. శివరాజ్ పాటిల్ అధ్యక్షతన అంతరాష్ట్ర మండలి తరఫున ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. అలాగే మైనార్టీ సంక్షేమం వచ్చేసి 15 సూత్రాల పథకం. తనకి 2010లో రాజనీతిజ్ఞుడు అవార్డు రావడం జరిగింది. ప్రధాని కాకముందు మన్మోహన్ సింగ్ గారు నిర్వహించిన పదవులు ఈయన గొప్ప ఆర్థికవేత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 యూజీసీ చైర్మన్, 2 ఆర్బీఐ గవర్నర్, ఏడీబీ అసెంట్ డెవలప్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా చేశారు, ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. ఆర్థిక శాస్త్ర మంత్రి ఎప్పుడు చేసిండు? 91 నుంచి 96లో ఎప్పుడైతే పివి నరసింహారావు గారు మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపారో అప్పుడు ఎల్పిజి సంస్కరణలు తీసుకురావడానికి ఇతను కూడా కారణం. ఎవరైతే మన్మోహన్ సింగ్ గారు కూడా కారణం. వీళ్ళిద్దరు రాజనీతిజ్ఞతతోటి మన దేశం అంటే దివాలా తీసిందాన్ని మంచి క్రమంలో రావడానికి తోడ్పడిన వాళ్ళు ఇతను కూడా ఉన్నాడు. విశ్వాస తీర్మానంలో తన ఓటు తను వేయలేని తొలి ప్రధాని. ఇది వచ్చేసి ఈ టాపిక్. ఓకే ఫ్రెండ్స్.